హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సపోర్ట్ చేస్తున్న వారికి, చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నేను మీ ఆడపడుచు అంజలి అండి. ఈ టైంలో డెలివరీ అయిన వాళ్ళైతే చాలా బాధపడతారండి ఈ చలికైతే. సిజేరియన్ కాన్పులైనా, మామూలు కాన్పులైనా కూడా చాలా బాధగా ఉంటదండి ఈ టైంలో. ఇంత చలికి పుట్టిన బిడ్డ కూడా బాధపడతాడండి పాపం. చలి ఎంత విపరీతంగా ఉందంటే కింద కూర్చుంటే ఐస్ గడ్డ మీద కూర్చున్నట్టే ఉందండి. అసలు ఉదయాన్నయితే ఇంక చెప్పక్కర్లేదండి. బ్రష్ చేసి నోట్లో నీళ్లు పోసుకుంటే ఐస్ గడ్డలు వేసుకున్నట్టే ఉంటుంది. వాటర్ తాగుతున్నా కూడా అలాగే ఉంటుందండి. మనకే ఇలా ఉందంటే పాపం డెలివరీ అయిన వాళ్ళ పరిస్థితి మామూలుగా ఉండదండి. చాలా అంటే చాలా నరకం అండి అసలు ఆ బాధ. ఈ చలిగాలికి ఆ కుట్లు ఎంత పెయిన్ వస్తాయోనండి, చాలా బాధపడతారు పాపం. డెలివరీ అప్పుడు మనం ఎంత బాధపడ్డా ఆ బిడ్డను చూడగానే ఆ క్షణాన్ని మర్చిపోతామండి మనమైతే. ఏంటోనండి దేశం మీద ఘోరాలైతే చాలా జరుగుతున్నాయండి. బ్రహ్మంగారు చెప్పిన కాలం దగ్గరకొచ్చిందా అన్నట్టు అనిపిస్తుందండి. ఏం చంపుకోటాలో ఏందో ఏమీ అర్థం కావట్లేదండి. ఘోరాతి ఘోరంగా జరుగుతున్నాయండి ప్రపంచం మీదైతే. అవి విన్నప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుందండి. కానీ మనం ఏం చేస్తామండి, అలా రాసిపెట్టుంటే అలా జరుగుతూ ఉంటదండి. బయటికి వెళ్ళే ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి రండండి జాగ్రత్తగా. ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలని బాధపడుతూ ఉంటారు గదండీ! సమస్యలు ఎందుకొస్తున్నాయి అని. ఒకటి మాత్రం చెప్తానండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రాణికి కూడా దేనికి తగ్గ బాధ దానికైతే దేవుడు ఇస్తాడండి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం అయితే తెచ్చుకోవాలండి మనమే. మన జీవితంలో 2 మాత్రం ఏవి కూడా శాశ్వతంగా ఉండవండి. ఒకటి కష్టాలు, ఒకటి డబ్బండి. కష్టాలు కలకాలం కాపురం ఏమి చేయవండి. అక్కడ వస్తుంటాయి, పోతుంటాయి అంతేనండి. డబ్బు కూడా అంతేనండి. శాశ్వతంగా ఏమి ఉండదండి. వస్తూ ఉంటది, పోతూ ఉంటదండి. ఇప్పుడు మనం తినే తిండ్ల పరిస్థితి ఎలా ఉందంటే కొంచెం ఎక్కువగా ఆలోచించిన బీపీ, షుగర్‌లయితే వచ్చేస్తున్నాయండి. ఎవరో కూడా ఎక్కువగా సమస్యల గురించి, కష్టాల గురించి ఏం ఆలోచించొద్దండి. అవే వస్తుంటాయి, అవే పోతుంటాయండి. ఆరోగ్యం అయితే జాగ్రత్తగా చూసుకోండండి. డబ్బులైతే ఎవరో ఒకళ్ళని అడిగితే ఎలాగోలా హెల్ప్ చేస్తారు. లేదంటే ఏదో ఒకటి చేసుకొని సంపాదించుకోవచ్చండి. ఆరోగ్యం పోతే మాత్రం ఎవరు ఇవ్వరండి, తిరిగి రాదండి. జాగ్రత్తగా చూసుకోండండి. ఆ డబ్బు సంపాదించి తినాలన్నా మనకు ఆరోగ్యం ఉండాలండి. అదొకటైతే గుర్తుపెట్టుకోండండి. ఇంతకీ ఈరోజు మీ ఇంట్లో వంటేం చేశారండి? మా ఇంట్లో అయితే పప్పు చిక్కుడుకాయ టమోటా ఎగిరేసానండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.